ఏది రెండు ఉన్నాయి అయ్ నీకు నాకు కలిపా అవును. హే గాయ్స్, వెల్కమ్ టు అర్జునాక్స్ ఛానల్. సో రీసెంట్గా నేను అమెజాన్లో నుంచి ఇయర్ బడ్స్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. సో ఇదేంటంటే మాది పాత ఇయర్ బడ్స్ పోయాయి, అందువల్ల అమెజాన్ నుంచి తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చి 2200 రూపీస్. ఇది ACWO అంట. ఏదో కొత్త బ్రాండ్, నాకు కూడా తెలియదు. సో ఈ బ్రాండ్ నుంచి తీసుకున్నది. బట్ రివ్యూస్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే లాస్ట్ 1 మంత్లో 200+ అయితే తీసుకున్నారు. సో రివ్యూస్ చూసాను, బాగానే ఉంది. సో స్పెషల్ ఏంటంటే 2 pairs ఆఫ్ ఇయర్ బడ్స్ వస్తాయి అనమాట. సో ఈ 2 pairsని మనం ఒకే మొబైల్కి కనెక్ట్ చేయొచ్చు, లేదంటే 2 డిఫరెంట్ మొబైల్ కన్నా కనెక్ట్ చేసుకోవచ్చు. సో నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది. ఎప్పుడు ఇయర్ బడ్స్ అంటే నాకు క్లాసెస్ ఉంటాయి అనమాట, నాకు కావాలని చెప్పి. సో ఇప్పుడు ఏంటంటే ఒకే ఇయర్ బడ్స్కి టూ పేర్స్ వచ్చాయి కాబట్టి మా ఇద్దరికైతే క్లాసెస్ ఉండవు. కానీ నందుకు తెలియదు అనమాట, అంటే 2 పేర్స్ ఉన్నాయని చెప్పి నందుకు తెలియదు. సో ఇప్పుడు చూద్దాం. తనకి ఒక ఇయర్ బడ్ ఆర్డర్ పెట్టానని చెప్పాను. తనకి ఇస్తాను. ఇప్పుడు తనే ఓపెన్ చేస్తుంది, చూసి ఎలా ఫీల్ అవుతుంది ఏందనేది ప్రాసెస్ చూద్దాం. ఓకే. సో ఇంకా మీరు మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. సో ఇయర్ బడ్స్ వచ్చేసాయి. యాక్చువల్లీ మాది ఇయర్ బడ్స్ పోయి 2 days అయింది. సో 2 days నుంచి ఇయర్ బడ్స్ లేవన్నమాట. సో ఆర్డర్ పెట్టే 2 days వచ్చేసిందా. ఇంకొకటి ఏంటంటే మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తుంది, ఇయర్ బడ్స్ ఎప్పుడు వస్తాయి అని చెప్పి. బాగా బోర్ కొట్టినట్టు. నాకు మేము లాస్ట్ టైం యూజ్ చేసింది అయితే రియల్మీ. అవి పోయాయి చాలా ఇయర్స్, 3 years వచ్చాయి కదా. 3 years వచ్చాయి, ఎలాంటి డ్యామేజ్ ఏం లేదు. నేనైతే రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేశాను. బట్ పోయాయి అవి. ఇది తెలీదు, ఈయన ఏం కంపెనీ పెట్టాడో తెలీదు. చూద్దాం ఓపెన్ చేసి. అలవాటు అయిపోతే ఇయర్ పోడ్స్ ఉండలేం కదా. నార్మల్ నేనైతే అడిగేసాను, కనీసం ఒక 100 రూపాయలైనా ఇయర్ ఫోన్స్ తెచ్చుకొని నాకు అని అడిగితే తేలేదనమాట. ఎందుకు అవి 2 రోజుల్లో పోతాయని. 100 రూపాయలు. ఈ 100 రూపాయల ఓపెన్ చేయలేదు. ఓకే. సో చూద్దాం ఒకసారి ఏం కంపెనీ. ఏదో ACWO అంట. ఫస్ట్ 2 monthsలో బేస్ బాగా వచ్చిందంట. సో ఒకసారి చూద్దాం. బేస్ బాగా వస్తుందా? నాకు సిద్ధర్ కావాలి. వద్దులే వచ్చేసి వద్దులే. వచ్చిందా? వచ్చింది. దీన్ని ఎట్లా ఓపెన్ చేయాలి? ఇక్కడ టేప్ ఉంది. నాకు తెలిసి మేమిద్దరం ఇంతవరకు ఎలాంటి ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్స్ని పోగొట్టలేదు. పారైపోవడమే కానీ పోగొట్టింది ఎప్పుడూ లేదనమాట. ఫస్ట్ టైం పోగొట్టుకున్నాం. ఏంటిది ఇట్లనా? ఏదో ఏంది వెరైటీగా ఉంది. ఏంది మరి, చాలా చిన్నగా ఉంది సైజు కదా. కంపాటబుల్, చాలా చిన్నగా ఉంది సైజు. తీసేచ్చింది. తీసే కవర్ తీసేయండి. దీంట్లో ఉంటాయా? అదే అర్థం కావట్లా. లేకపోవాలా? ఎట్లా ఓపెన్ చేయాలి ఇది? నాకు కూడా తెలియదు. తెలీదా? తెలియకుండా ఏం చేస్తున్నావు అయ్యా? అదేంటి దాంట్లో ఇంకా ఫస్ట్ దాంతో ఏమేమి ఉన్నావు చెప్పు. సరే, ఇది ఒకటి ఏదో ఉంది. అదే కేసు. కేసా? ఎయిర్ బడ్స్, చార్జరు పక్కన పెట్టేసి ఇది ఎట్లా ఓపెన్ చేయాలి? అది పైకను అట్లా సైడ్ కంటే వస్తుంది. ఏది రెండు ఉన్నాయి అయ్ నీకు నాకు కలిపా? అవును. ఇప్పటిదాకైతే మాకు ఒక్కటే ఉంది. నేను వినయ్ కొట్టుకునే వాళ్ళం అనమాట. వినయ్ తీసుకుంటే నాకు ఉండేది కాదు, నేను తీసుకుంటే వినయ్కి ఉండేది కాదు. ఇది వెరైటీ ఉంది. అంటే ఎట్టి టైం ఇద్దరు వాడుకోవాలి లేకపోతే ఒకసారి వాడుకోవాలా? సో ఇయర్ బడ్స్ ఏంటంటే ఒకసారి చూపిస్తాను చూడండి మోడల్. ఇది వచ్చి ఇది హాఫ్ ఇయర్ అంటారు అనమాట. ఇది హాఫ్ ఇయరా? సో అవి ఒక టైపు, ఇంకొకటి వచ్చి ఓకే ఇది వచ్చింది. ఇది అట్లా ఫుల్ ఇయర్ అనమాట. ఇది సో ఇట్లా ఒక టైపు. 2 types వచ్చాయి అనమాట. ఫుల్ ఇయర్ నాకు కదా, నీకు హాఫ్ ఇయర్ కదా. సో ఈ 2 types ఏంటంటే దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఒకే ఫోన్కి 4 కనెక్ట్ చేసుకోవచ్చు. ఒక మూవీని 4 కనెక్ట్ చేసుకోవచ్చు ఒకేసారి. అండ్ ఇంకొకటి ఏంటంటే 2 mobiles-కి కనెక్ట్ చేసుకోవచ్చు డిఫరెంట్గా. ఓకే. సో ఇదేంటి ఇప్పుడు మా ఇద్దరికి క్లాష్ అనేది ఉండదు అనమాట. క్లాష్ ఉండదు. ఓకే. అప్పుడు బ్లూటూత్ ఆన్ చేసినప్పుడు ఏ డివైస్ కనెక్ట్ చేసుకోవాలి? మేబీ డిఫరెంట్ నేమ్స్ ఉండొచ్చు రెండింటికి, 1, 2 అని అటు. సో అది ఇంకా క్లారిటీ లేదు. ఒకసారి అవి పెట్టుకొని ఫోన్ కనెక్ట్ చేసి అది ఎలా వస్తుంది.
ఇక్కడికి రావచ్చు కదా లోపల. ఇక్కడ బాగా రావట్లేదు. ఎలా అనిపించింది 4:30 సార్లు ఒకసారి? నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాల. ఆర్డర్ పెడుతున్నాడంటే నార్మల్ ముందు చెప్పింది ఏంటంటే రియల్మీ ఆర్డర్ పెడతాను అదే బాగుంది అని చెప్పారు. నేను ఏం చెప్పానంటే ఇంకేదైనా కంపెనీ ఆర్డర్ పెట్టి మంచిగా ఉంటుంది, ఇది 3 years యూజ్ చేసేస్తాను కదా అని చెప్పాను. సరే అని చెప్పాడు. బట్ ఇదైతే ఈ కంపెనీ అయితే అసలు నేను ఫస్ట్ ఎప్పుడు ఏం లేదు, ACWO అంట, ఇదేదో ACWO కంపెనీ. సో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు ఏమైనా నచ్చితే మీరు ఏమైనా కపుల్స్ ఇలాగే ఉండి ఇయర్ బడ్స్ కోసం బడ్జెట్లో ఉండి కొట్టుకుంటుంటే నాకైతే పక్కా కావాలి ఇది. ఎందుకంటే అర్జున్ పనుకున్నప్పుడు నేను ఫోన్ చూసేది ఎప్పుడంటే అర్జున్ పనుకున్నప్పుడు మాత్రమే. సో అలా పనుకున్నప్పుడు వాడికి డిస్టర్బెన్స్ ఉండకూడదు కదా, నేను ఎప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటాను అనమాట. సో అదనమాట. వినయ్ కూడా కొంచెం ఎప్పుడైనా కావాలంటే పెట్టుకోవాలి కదా. సో ఇద్దరికి కావాలి. ఇద్దరికి 2 ఆర్డర్ పెట్టినాం కన్నా 1 ఆర్డర్ పెట్టుకోవాలి. బడ్జెట్ కాస్ట్ కూడా అరౌండ్ 2200. సో 2200లో రివ్యూస్ కూడా బాగున్నాయి అనమాట. ఒకసారి మేము కూడా కనెక్ట్ చేసి అసలు ఎలా వస్తుంది ఏంటని చెప్పి చూద్దాం. నేను ఇది తీసుకున్నా ఫుల్. సో ఈ కనెక్ట్ చేసేది ప్రాసెస్ అంతా అందరికీ తెలుసు కాబట్టి ఇది నేను స్కిప్ చేస్తాను. ఒకసారి పెట్టుకున్న తర్వాత బేస్ ఎలా వస్తుంది. DWOTS నేనైతే కనెక్ట్ చేశాను. అయ్యయ్యా సరిగ్గా ఇట్లా నా వాయిస్ నాకే. మేమైతే కనెక్ట్ చేసాము. ఈ 4 ఒకటే ఫోన్కి ఎలా కనెక్ట్ చేయాలో తెలియలేదు. కాకపోతే ఇవి వచ్చి నా ఫోన్కి, ఇవి వచ్చి వినయ్ ఫోన్ కనెక్ట్ చేసాము. మంచిగా వర్క్ అవుతున్నాయి. చూడ్డానికి కూడా చూడండి, చేతిలో పెట్టుకో, అన్ని తీసి చేతిలో తీసి పెట్టుకో, ఈ చేతిలో పెట్టుకో. చూడ్డానికి కూడా చూడండి ఎంత బాగున్నాయో, క్వాలిటీ ప్రీమియంగా ఉన్నాయి కదా. కానీ చూడాలి ఒకటే ఫోన్కి 4 ఎలా కనెక్ట్ చేయాలనేది. 2 ఫోన్స్కి అయితే కనెక్ట్ అవుతుంది. బేస్ అయితే బాగా వస్తుంది, వాయిస్ అయితే బాగా వినిపిస్తుంది. ఇది వినయ్కి, ఇది నాకంట. ఓకే స్టార్టింగ్ చెప్పు. ఇదే దీనికి ఛార్జింగ్ ఎట్టు పెట్టాలి? సో ఇది ఛార్జింగ్. ఇక్కడ ఉంటుందా? కాదు బా, ఒకేసారి అన్నీ 4కి. సో ఛార్జింగ్ పోర్ట్ అయితే ఒకటే ఉంది, అని పెట్టామంటే ఆ కేసులో నుంచి 2కి ఒకేసారి ఛార్జ్ అవుతుంది అనమాట. ఓకే కాదు, ఇప్పుడు ఛార్జింగ్ పెట్టేటప్పుడు అట్లా నిల్చుంటుందా? ఓకే నిల్చుంటుంది. ఇట్లా పెట్టేయచ్చు కూడా, ఇదిగో ఇట్లా పెట్టేయచ్చు, లేదంటే ఇట్లా పెట్టేయచ్చు, ఇట్లా పెట్టేయచ్చు. ఓకే సో బాగుంది. కాకపోతే వైట్ కలర్లో ఉంది, కొంచెం జాగ్రత్తగా వాడాలి. కలర్ పోతుందేమో. ఇంతకు ముందు రియల్మీ అయితే గ్రే కలరు, అది రఫ్ అండ్ టఫ్గా వాడేసాం బాగా. మాసిపోయినా అంత కనిపించేది కదా, ఆల్రెడీ మరకలు కూడా పడి ఉన్నాయి దాని మీద. ఇది ఇంకా వైట్గా ఉంది. దీన్ని ఇంకా బాగా నీట్గా మెయింటైన్ చేసుకోవాలి, కొంచెం జాగ్రత్తగా ఉంచుకోవాలి, జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి, ఎక్కడ పోగొట్టుకోకూడదు. సో ఇదేనండి వీడియో. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అర్జున్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.